రంగా విగ్రహం ధ్వంసం ఫ్లెక్సీలు చింపేయడంపై స్పందించారు ఏపీ డీజీపీ సాంబశివరావు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పబోవని అన్నారు ఆయన. విగ్రహాలు ఫ్లెక్సీలు పెట్టిన వారే జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రంగా విగ్రహ ధ్వంసంలో సీసీటీవీ ఆధారం దొరికిందని నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. ఐడల్కి విగ్రహానికి చేయడం అనేటువంటిది కరెక్ట్, అది సాధ్యపడేటువంటి విషయం కాదు. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉందని వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఉన్న పోలీస్ ఫోర్స్ తోటి ఇప్పుడు ప్రతి విగ్రహం దగ్గర ప్రతి ఫ్లెక్స్ దగ్గర పెట్టాలంటే కూడా సాధ్యపడేటువంటి విషయం కాదు. కాబట్టి ఐఎమ్ అపీలింగ్ టు ఆల్ ది సిటిజన్స్, ఇక్కడ ఎవరైతే వారు అభిమానంతోనో ఏ కారణంతోనో ఎక్కడైనా ఫ్లెక్సీ కానీ ఏదైనా పెట్టినా జనరల్ సెక్యూరిటీ మనందరి బాధ్యత అనేటువంటిది ఒక విషయం మీకు తెలియపరుస్తున్నాను, మీ ద్వారా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాకున్నటువంటి ఎవిడెన్స్ తోటి, కాల్ సీసీటీవీ అనండి, లేకపోతే ఇన్ఫర్మేషన్ అని చెప్పండి, లేకపోతే వేరే సోర్స్ అనండి, ఎవిడెన్స్ తోటి ఎవరు చేసుంటారు ఈ కేసు అనేటువంటి దాన్ని ఒక కూలంకషంగా పరిశోధన చేసి ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడతారో వీఆర్ వెరీ సీరియస్. పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ వెరీ సీరియస్. వీఆర్ వార్నింగ్ ఆల్ ద పర్సన్స్. మీరు ఏదో ఆల్కహాలిక్ ఇన్ఫ్లుయెన్స్లోనో లేకపోతే మత్తులో ఉండో లేకపోతే ఇంకొక కారణంతో మీరు చేయడానికి మీకు ధైర్యం రావచ్చేమో, కానీ ఒక్కసారి కేసు డిటెక్ట్ అయిన తర్వాత ఆ పర్యవసానం ఎలా ఉంటుందంటే చాలా తీవ్రంగా ఉంటుంది. It is going to create enmity between two segments of the people, or even more. There is nothing limited to that. So we are warning all the